Hannes Knubel, please come to the stage. विनती सुनिए. Hannes Knubel. बिनती बिनती सुनिए आदि शक्ति मेरी, पूजन का अधिकार दीजिए, पूजन का अधिकार दीजिए। शरणागत है हृदय पुजारी, बिनती सुनिए आदि शक्ति मेरी, बिनती सुनिए आदि शक्ति मेरी। गुरु चरणन की लागी लगन है, गुरु चरणन की लागी लगन है। तव चरणन में उतरा स्वर्ग है, तव चरणन में उतरा स्वर्ग है। परमेश्वर है मंगलकारी, परमेश्वर है मंगलकारी। होए साधक पार उतारी, बिनती सुनिए आदि शक्ति मेरी, बिनती सुनिए आदि शक्ति मेरी। జై శ్రీ మాతాజీ అండి అందరికీ. నేటి ఈ యొక్క జ్ఞాన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనందరం కూడా మన రెండు చేతులు శ్రీ మాతాజీ గారి యొక్క చిత్రపటం వేసి చూపిస్తూ జ్ఞానం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించమని శ్రీ మాతాజీ గారిని హృదయపూర్వకంగా వేడుకున్నాం. అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి మా అందరి చేత ఈ సామూహిక జ్ఞానం చేయించి మా చక్రనాడులన్నిట్లో ఉన్న సర్వ నకారాత్మకతలను తొలగించి మా చక్రనాడులన్నిటినీ కూడా సర్వదేవీ దేవతల యొక్క శక్తులతో బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని శుద్ధ పరికరములుగా తయారు చేయండి తల్లి. మా అందరికి ఈ యొక్క సామూహిక జ్ఞానం చేసుకోవడానికి అనుమతిని అర్హతను ప్రసాదించండి తల్లి.
అమ్మా శ్రీమాతజీ, సాక్షాత్ మీరే శ్రీ ఆదిశక్తి అయి, పరాశక్తి అయి, పరమేశ్వరి అయి, శ్రీ జగజ్జనని అయి జ్ఞాన కార్యక్రమానికి విచ్చేసి జ్ఞానాన్ని చేయించండి తల్లి. మనందరం కూడా ఇప్పుడు ఆది భూమాతపై మన 2 చేతుల్ని ఉంచుకుందాం. అమ్మా ఆది భూమాత, దయచేసి మా అందరినీ మన్నించండి తల్లి. ప్రతి నిత్యం మేము ఆ పాదాలతో ఈ భూతత్వాన్ని తాకుతున్నాం తల్లి. తెలిసి తెలియక మేం చేసే అన్ని పొరపాట్లని మన్నించండి తల్లి. శ్రీమాతజీ, అమాయకులైన మీ పిల్లల్ని రక్షించండి తల్లి. సంఘ విద్రోహక శక్తులను, ప్రపంచ శాంతికి భంగాన్ని కలిగించే అన్ని దుష్ట శక్తులను, రాక్షస శక్తులను సమూలంగా నాశనం చేసి మీ పిల్లలమైన మేమందరం కూడా పరిపూర్ణమైన యోగులుగా తయారయ్యి విశ్వ నిర్మల ధర్మాన్ని స్థిరపరచడానికి పవిత్రమైన పనిముట్లుగా తయారయ్యేటట్లు మా అందరినీ ఆశీర్వదించండి తల్లి. విశ్వ శాంతిని, విశ్వ ధర్మాన్ని, నిర్మల ధర్మాన్ని స్థిరపరచండి అమ్మా. మనందరం కూడా ఇప్పుడు ఆది భూమాత మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిభూదేవి, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ పంచమహాభూత దేవత. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ పంచమహాభూత దేవత, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మనందరం కూడా ఇప్పుడు సామూహికంగా మన కుండలిని మాతను ఉత్థానం చేసుకుని బంధం తీసుకుందాం.
సంపూర్ణ చిత్తాన్ని మన యొక్క నాడులపైన చక్రాలపై ఉంచుకుని అంతర్లీనంగా స్థితిని స్థిరపరచుకుంటూ 3 మహామంత్ర తీసుకుందాం. మనందరం ఇప్పుడు హృదయ ప్రార్థన తీసుకుందాం. మన కుడి చేతిని మధ్య హృదయంపై ఉంచుకుని, అమ్మా శ్రీమాతజీ, దయచేసి మీరు మా హృదయంలోనికి రండి తల్లి. మా హృదయాన్ని మీ నివాసయోగ్యంగా తయారు చేయండి అమ్మా. మాలోని అహంకారాన్ని, ప్రత్యహంకారాన్ని పూర్తిగా తొలగించండి తల్లి. మేము ఎలాంటి మాయల్లోనూ భ్రమల్లోనూ పడకుండా చూడండి తల్లి. జగన్మాత, దయచేసి మీరు మా హృదయంలోనికి రండి. ఎల్లప్పుడూ మేము వాస్తవంలో ఉండేటట్లు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి.
మా అందరికీ ఆత్మతత్వాన్ని ప్రసాదించండి. మా ఆత్మలను తేజోవంతం చేయండి తల్లి. ఆత్మ యొక్క కాంతిని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేయండమ్మా. ఆత్మ పరమాత్మ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆత్మా పరమాత్మా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతా జీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. సంపూర్ణ చిత్తాన్ని మన యొక్క ఈడానాడిపై ఉంచుకుందాం. అమ్మా శివాదిజీ, దయచేసి సామూహికంగా మా అందరి ఇడానాడిని పరిశుభ్రపరచండి తల్లి. మా ఇడానాడిలోని సమస్త దోషాలను, బాధలను, మా యొక్క సోమరితనాన్ని, సహజయోగానికి వ్యతిరేకంగా మాలో ఉండే అన్ని కట్టుబాట్లను పూర్తిగా భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. శ్రీ మహాకాళి యొక్క శక్తిని, భైరవనాథి యొక్క శక్తిని మాలో జాగృతి పరచండి తల్లి. సంపూర్ణ చిత్తాన్ని మన ఇడానాడిపై ఉంచుకుని నిశ్శబ్ద స్థితిలో గమనించుకుందాం మన కుండలిని మాత యొక్క ఆగమనాన్ని. చిత్తాన్ని ఎడమ మూలాధార చక్రంపై ఉంచుకుందాం. శ్రీమాతజీ, దయచేసి మా అందరి యొక్క ఎడమ మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరచు నిర్మల గణేశుని మాలో స్థిరపరచుని తల్లి. ఎడమ స్వాదిష్టాన చక్రంపై చిత్తాన్ని పెట్టుకుని, అమ్మా దయచేసి మా యొక్క ఎడమ స్వాదిష్టాన చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి శుద్ధ విద్యను ప్రసాదించండి తల్లి. ఇప్పుడు మనందరం కూడా సామూహికంగా మన యొక్క పింగళ నాడిని పరిశుభ్రపరచుకుందాం. తల్లి, దయచేసి మా పింగళ నాడిని ఆకాశతత్వం ద్వారా పరిశుభ్రపరచండి తల్లి. మా భవిష్యత్తుకు సంబంధించిన అన్ని ఆలోచనలను, ప్రణాళికలను మీ యొక్క శ్రీచరణాలకి సమర్పిస్తున్నాం తల్లి. దయచేసి మా శరీరంలోని అధికమైన వేడిని కూడా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి.
సంపూర్ణ చిత్తాన్ని మన యొక్క పింగళ నాడిపై ఉంచుకుని గమనించుకుందాం. ఆ తల్లిని మనము మహాసరస్వతి యొక్క శక్తిని, శ్రీ హనుమాన్జీ యొక్క శక్తిని కూడా మన లోపల స్థిరపరచమని ప్రార్థించుకుందాం. చిత్తాన్ని ఇప్పుడు మన యొక్క కుడి మూలాధార చక్రంపై ఉంచుకుని, శ్రీమాతిజీ దయచేసి మా కుడి మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరచండి తల్లి. మా యొక్క మూలాధార చక్రంలోని సర్వ రాక్షస శక్తులను పూర్తిగా సంహరించి మహాకార్తికేయుని మాలో స్థిరపరచండి తల్లి. మీరే సాక్షాత్ రాక్షస హంత్రి, శ్రీ రాక్షసగ్ని. చిత్తాన్ని నెమ్మదిగా మన యొక్క కుడి స్వాదిష్టాన చక్రంపై ఉంచుకుందాం. అమ్మా జగన్మాత, మీరే సాక్షాత్ శ్రీ నిర్మల చిత్తం. మా యొక్క కాలేయాన్ని పూర్తిగా మీ భగవత్ శక్తితో నింపండి తల్లి. నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. సదా మీ యొక్క శ్రీచరణాలని మా యొక్క చిత్తంలో ఉంచుకునేటట్లు, మీ చిత్తంలో మేము ఎల్లప్పుడూ ఉండేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. ఒకసారి మన కుడి స్వాదిష్టాన చక్రాన్ని గమనించుకుందాం. హిమాలయ పర్వతాల దగ్గర చల్లదనాన్ని, చంద్రుని యొక్క చల్లని కాంతిని మాకు ప్రసాదించండి తల్లి. ఇప్పుడు మన యొక్క సంపూర్ణ చిత్తాన్ని మన మధ్య నాడిపై ఉంచుకుందాం. అమ్మా జగన్మాత, మీరే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, శ్రీ గౌరీ కుండలినిమా, శ్రీ గౌరీ గణేష. దయచేసి మా ఇడా పింగళ నాడులను సంతులనం చేసి మేము ఎల్లప్పుడూ సుషుమ్న నాడిలో ఉండేటట్లు ఆశీర్వదించండి తల్లి. సంపూర్ణ చిత్తాన్ని మన యొక్క మధ్య నాడిపై ఉంచుకుందాం.
మధ్య మూలాధార చక్ర. శ్రీమాతజీ, మీరే సాక్షాత్ శ్రీ గౌరీ గణేష. దయచేసి శ్రీ గణేష్ని యొక్క బ్రహ్మానంద స్థితిని మాకు ప్రసాదించండి తల్లి. ఆయన యొక్క బుద్ధి కుశలతను, రాజటీవీని మాకు ప్రసాదించండి అమ్మా. శ్రీ గణేశునికి మీ పట్ల ఉండే అనన్యమైన భక్తిని, శ్రద్ధను, సమర్పణ భావాన్ని మాకు ప్రసాదించండి తల్లి. శ్రీ గణేశుని యొక్క నిర్భయ స్థితిని మాకు ప్రసాదించి మా అణువణువును అమృతధారతో నింపండి తల్లి. చిత్తాన్ని, స్వాదిష్టాన చక్రం, నాభి, భావసాగర, అనాహత, విశుద్ధి, ఒక్కసారి మనం లలిత శ్రీ చక్రాలపై కూడా మన చిత్తాన్ని ఉంచుకుందాం. హంస, ఆజ్ఞ, వ్యాకాజ్ఞ, సహస్రార చక్ర. శ్రీమాతజీ, ఎల్లప్పుడూ మా సహస్రాలలో విరాజిల్లండి తల్లి. మా ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేయండి తల్లి. మా కుండలిని మాతను విశ్వ కుండలిని మాతతో కలపండి తల్లి. సంపూర్ణ చిత్తాన్ని మన సహస్రారపై, చక్రంపై, ఇంకా కొంచెం పై భాగంపై ఉంచుకుంటూ పూర్తిగా నిశ్శబ్దతతో శ్రీమాతాజీ గారి యొక్క అమృతవాణిని విందాం మనం.
Today we are going to worship Sri Ganesha. Sri Ganesha resides in Muladhara on the chakra, Muladhar chakra, and not on Muladhar. In the Muladhara is placed the Kundalini. She is the mother of Sri Ganesha. We call her Gauri. Yesterday you saw the picture, the drama, how Sri Ganesha got his head of an elephant. All these things have happened in another world. There are many words of which we know of this world. It is a question of our awareness. Now we are at a human awareness, and we have risen to a higher awareness, which is called as the fourth dimension. Without Sri Ganesha, it's not possible. As you know, he is the symbol of innocence within us. This innocence never gets destroyed because it is eternal. But it may happen that it will get covered with some clouds by our mistakes that we commit. But once you get your realization, your innocence is re-established, manifests, and you become innocent. Your attention becomes innocent. It is impossible to follow your religion, either Christ or Muhammad Sahib or Jews, if you do not have enlightenment. This is one thing they did not realize because they were of a very high level people. They did not know what is the condition of human beings. As in the Bible is written that if your right eye commits sins, means goes against Sri Ganesh, you take it away. Or if your right hand does anything wrong against Sri Ganesha, then cut it out. Just imagine if Christians were really practicing Christianity, they all would have been without hands, without eyes. Because it is said that if you make any mistakes, you better cut out yourself. Christ said that you should do it, and also for men he was very strict, not for women so much. So Muhammad Sahib thought that why not say about women also? Why not restrict them? Why only men? So he made strict rules for women also. In this case, he said that you should hurt the woman or hit the woman or should try to restrict the woman. That is on the husband. But to do so, the husband himself has to be an innocent person. If he himself committed such mistakes, then what right he has got to become strict with his wife or with his sister? And the worst thing was for the Jews. When Moses brought the 10 Commandments, he found that the Jews were having a decadent society as they have now. Nowadays we have this decadent society in America, in everywhere. There are no morals and nobody talks of morality. I feel that search is the only way where human beings can become innocent. Because Jews were given what you call the Shariat, where it was, if you are a thief, cut your hands, cut your nose,
cut this portion, cut that. It's very serious. I saw that it is impossible to follow them because they are too pure, too important. If you are Christians, you can't have two eyes, you can't have your hands. And if you are Muslims, your wives and your daughters and your sisters are always in danger. And if you are a Jew, then all kinds of punishments are written for them. On the contrary, only the saints have been punished. All the good people are punished because there are so many people who are extremely aggressive and sinful. And they also do not know that is wrong with them, something very much against the dharma, against the religion. With Sahaja only you get the light of the spirit. Sri Ganesha is the spirit within us, and he incarnated on this earth as our Lord Jesus Christ. But all kinds of things have been done against such great people, and they made separate religions. None of these books have separated themselves from each other. For example, Muhammad Sahib has described about Moses, Abraham, Moses, Christ, mother of Christ. So he never established another religion. He was talking about all the religions, woven together in one. But we have now people who do not believe that all the religions are born out of one tree of spirituality. They are not only fighting with others, but among themselves. In the name of God, they are killing so many people. Innocence is the source of love. Like small children, when you see them sweetly dancing, you feel such tremendous love for them. When you see a little baby, very sweet baby, smiling at you, you feel tremendous love for that child. If you do not respect your innocence, you can never be loving person. And without love, you cannot know truth. Only thing is that we feel rather sometimes awkward, sometimes frightened to love the innocent people. The innocent are most harmless people. I do not like parents to beat their children at all. They are in innocence, do something. So you must be really kind to them and understand them. Nowadays, in Russia also, there are many children who are born realized because you all are now enlightened and there are so many great saints who want to be born. But you have to be innocent yourself. The countries where the children are not respected, children don't want to be born. There is a minus growth in those countries. But in a country like India, where there is so much love for children, they want to take birth in India, though there is poverty. Children don't understand money and material things. They understand love. If you don't have love in your heart, Sri Ganesha cannot shine within you. Now the difference between a mother and a mother who is very angry with the children is this. The mother who loves her child enjoys everything she has to do for her child, while the mother who doesn't love the child feels that she is doing too much, she can't do it, it's too much. If you ask her what's the matter, she will say, I have to wash this, I have to clean this, I have to
look after this child, is all kinds of stories. But a mother who is enlightened will love all doing all that and enjoy it. She will have respect for her children and she will make them respectable. Yeah. There is no need to be harsh with your children. Children are very sensitive and intelligent. Maybe among thousands you might find one child who is not so good. But later on they pick up things from elders, especially from parents and from the atmosphere, and they start becoming troublesome. That doesn't mean that you should not control or restrict your children and train them. Best way is to be yourself, innocent and dharmic. Ganesha is the basis of morality. Moral behavior, when it is lost in a society, that society becomes destroyed. Whatever may be the economic advantages they have, or they have financial advantages, or political advantages, but they get destroyed from within. For example, take the case of America, which is supposed to be an affluent country, which is doubtful to me that they are affluent because they are indebted. But what is happening? Small children of 12 years are killing and selling drugs. In some other countries in the West, so many children are killed by the parents. Every country which is affluent has some sort of a speciality of immorality. They are absolutely violent people, arrogant and egoistical. Innocence, first of all, absolutely dissolve the ego. And when you talk to children, they make such sweet comments, such intelligent comments, that you are amazed how they are talking all this, saying all these things. They are extremely affectionate and extremely kind. I'll tell you a story of some friends went to see the grave of President of America, Kennedy. So the child was looking at it to see, and everybody was very solemn. Then the child turned to his father and mother and said, "Mommy, why should you put this president under the earth? All the worms will eat him up. Why this punishment?" There are so many things which you can see from these children when they talk, how they describe about other people. One day we had gone to the airport and one child was doing like this, like that, like that. So I said, "What are you doing?" He said, "I'm trying to tie up these people, they are all off their heads. Like yesterday Swadhisthana Chakra they were." So children see also the game. The whole drama is upset. They are very innocent, and so it's the easiest thing to give them good manners. In the case of Sri Ganesha, we have heard about the story that they had given, the parents gave the father especially, said that the one who will go round the Mother Earth, I'll give him some present. And Sri Ganesha thought that look at this Kartikeya, he can go faster because he is going on this peacock, which is a bird which can fly. What about me? I am just going on a little rat. But as he is the source of all wisdom, in his wise wisdom he thought, my mother is greater than this Mother Earth. So we went 3 times round his mother and he got the present.
A person who is innocent is extremely humble. He doesn't try to show off. He doesn't know how to show off. For example, Sri Ganesha has a little rat as his conveyance. But if you see people who are show-offs, they try to buy cars beyond their means with big loans just to show off that they are rich. This is a disease of people who are not innocent, and people take advantage of this very much in the world. Like in the West, you see, they have designers, and they put their stamp as designers, and one has to pay a lot for that. So if it is on the coat written the designer's name, they always try to show like that, walking on the road. But nowadays they are putting the sign here of the designer. This is very much in the West, not so much in Russia, but it will come. And the entrepreneurs take full advantage of it. That way I must say Indians are very, very, very wise. Not all, but most of them. And because they believe in Sri Ganesha, they would not waste their money for showing off. So thus the entrepreneurs take full advantage of the people who try to show off. Innocent person is not bothered about his own body, about any fashions or about any additions to his body, like people wear things just to show off. I am just telling you because all this nonsense is coming to your country. I hope you people will understand that the greatest quality of beauty, of personality is innocence. When the innocence is lost, people play into the hands of these designers who make funny clothes. They make clothes for women which expose their body. And the more it exposes, the more it is expensive. And despite all the cold, they try to wear clothes which are very scanty. And you can't even look at them, but they think no end of themselves. And all our films in the West are so horrible now that you just don't want to see. If they make some films out of children which are innocent, I tell you, they can earn lot of money. The foundation of dharma is Sri Ganesh. If you see children, they don't know how to tell lies, very difficult. And they say things sometimes which might be embarrassing. Like one mother was saying in the presence of the child to her husband that the man who is coming in the evening, he eats like a hog. Yeah. So this boy heard it, and when that gentleman came, he started eating, he was looking at him. And then he says, "Mother, he doesn't eat like a hog. Why did you say that he eats like a hog? You should not tell lies." And mother was so embarrassed. So they minimize also. Innocent person, by his innocence, minimize the judgment of others and criticism of others. Yeah. Because they don't see things which normally a person who is immoral can see, or who is not innocent can see. I remember my own granddaughter, once she saw a lady in a swimming dress. It was a picture. So she said, "Hey, you go and dress up properly, otherwise my grandma will be angry with you." I see. So when you see all these small little children talking, the way they behave, the way they are innocent, you really enjoy, because innocence is the source of love, and it is the source of joy. Because if you do not have love, you cannot enjoy anything, and you start criticizing and judging and wasting your energy on nonsensical things.
Like the other day, I was listening to some good music, and the gentleman was singing with his hands little bit more of action. But he had closed his eyes and music was wonderful. I really got lost. యశ్ మాతాజీ, మనందరం నిశ్శబ్ద జ్ఞానంలో ఉందాం. యశ్ మాతాజీ అండి, అలానే మన చిత్తాన్ని ఉంచుకుని సంపూర్ణంగా శ్రీమాతాజీ గారితో ఏకాకారిత అవుతూ ఆమె యొక్క అమృతవాణిని మనం తెలుగులో ముఖ్యమైన అంశాలని విందామండి. ఇది శ్రీ గణేష్ పూజ మాస్కో, రష్యా దేశంలో 11వ తారీఖు సెప్టెంబర్ 1994 సంవత్సరంలో ఇవ్వడం జరిగిందండి. గణేష పూజ సందర్భంగా శ్రీ మాతాజీ గారు మాట్లాడుతూ ఈ విధంగా వివరిస్తున్నారు. శ్రీ గణేశుడు మూలాధార చక్రంలో ఉంటారు, కానీ మూలాధార చక్రం పైన కాదు. శ్రీ గణేశుని తల్లి శ్రీ గౌరీమాత. శ్రీ గణేశునికి ఏనుగు తల ఎలా వచ్చిందో అని శ్రీమాతాజీ చెప్తూ సహజయోగులు నటించిన ఆ యొక్క నాటకంలో వివరించారు. ఇవన్నీ కూడా వేరే లోకంలో యథార్థంగా
జరిగాయి. మనకి ఈ ప్రపంచం కాకుండా ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుని అర్థం చేసుకోవాలంటే మానవ దశ అంటే మనం ఈ స్థితి నుండి ఆధ్యాత్మిక లోతులకి వెళ్ళవలసి ఉంటుంది. దీన్నే 4th డిమెన్షన్ అంటే 4వ పరిణామ క్రమదశ. శ్రీ గణేష్ని శక్తి లేకుండా ఈ యొక్క స్థితికి మనము వెళ్ళలేము. మనందరికీ తెలిసిందే శ్రీ గణేశుడు అమాయకత్వానికి ప్రతీక. అమాయకత్వాన్ని ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. కానీ మనం చేసే కొన్ని తప్పుల వలన మన యొక్క అమాయకత్వం అనేది మేఘాలతో కప్పబడిన ఆకాశంలాగా కొన్నిసార్లు మరుగున పడిపోతుంది. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందాక తిరిగి అమాయకత్వం అనేది ప్రకాశవంతమై స్థిరపడుతుంది. మనం మతము అనే దాన్ని అర్థం చేసుకోలేము మనకి జ్ఞానం లేనప్పుడు. అది మహమ్మద్ సాబ్ అయినా, క్రైస్తు అయినా, అలాగే యూదులు అయినా బైబిల్లో మనకి ఈ విధంగా చెప్పబడింది. మీ యొక్క కుడి కన్ను తప్పు చేస్తే అంటే గణేష్నికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే ఆ కన్నును తీసేయండి. కుడి చేయి తప్పు చేస్తే ఆ చెయ్యిని కూడా నరికివేయండి. క్రిస్టియన్స్ నిజంగా ఆ మతాన్ని సరిగ్గా పాటిస్తే వారి చేతులు కళ్ళు లేని వారిగా ఉండేవారని మాతాజీ గారు నవ్వుతూ చెప్తున్నారు. క్రైస్ట్ చాలా కఠినంగా ఉండేవారు, ముఖ్యంగా మగవారి పట్ల, స్త్రీల పట్ల అంత ఎక్కువగా కాదు. కానీ మహమ్మద్ సాహెబ్ స్త్రీల పట్ల కూడా కఠినంగా ఉండాలి అనేవారు. భార్య లేదా సోదరి తప్పు చేసినప్పుడు భర్త అమాయకత్వం పవిత్రతను కలిగి ఉన్నప్పుడు అతడు వారిని శిక్షించవచ్చు, కోప్పడవచ్చు. కానీ అతనికే అమాయకత్వం లేనప్పుడు, అతనే తప్పు చేస్తున్నప్పుడు వారిని శిక్షించే హక్కు లేదని అనేవారు. మోజెస్ యొక్క 10 దైవాజ్ఞలను కనుక్కున్నప్పుడు ఆయన యూదులు అంటే జ్యూస్ అనైతికంగా ఉండడాన్ని గమనించారు. ఇప్పుడు కూడా మనకి అమెరికా ఇలా ఉంది అని అంటున్నారు. ఎక్కడైనా ఎవ్వరూ కూడా నైతిక విలువల గురించి మాట్లాడుకోవడం లేదు. కాబట్టి సహజయోగంలో ఈ అమాయకత్వాన్ని పెంపొందించగలిగే అవకాశం కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. యూదుల్లో కూడా చాలా కఠినమైన శిక్షలు ఉండేవి. ఈ విధంగా అంత ఉన్నతమైన స్థితిలో ఉండడాన్ని, ఆ స్థితిని నిలబెట్టుకోవడాన్ని చాలా కష్టం. ఆత్మ యొక్క కాంతిని పొందడం అనేది సహజయోగంలోనే సాధ్యమవుతుంది. శ్రీ గణేశుడే మన యొక్క ఆత్మశక్తి. ఆయనే మన లోపల ఆత్మ యొక్క కాంతి. ఆయన భూమిపై జీసస్ గా అవతరించడం జరిగింది. అన్ని వ్యతిరేకమైన చర్యలు ఈ అవతార మూర్తులపై జరగబడ్డాయి. మహమ్మద్ సాహెబ్ మోజెస్ గురించి, క్రైస్తు గురించి, మేరీమాత గురించి, అబ్రహం గురించి వివరించారు. కానీ ఆయన ఎప్పుడు ఏ విధమైన మతాన్ని స్థాపించలేదు. ప్రజలు అన్ని మతాల సారాంశము ఒకటేనని, ఒకే ఆధ్యాత్మిక వృక్షం నుంచి మతాలు ఉద్భవించాయని అర్థం చేసుకోవడం లేదు. దేవుని పేరుతో ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడడం లేదు. అమాయకత్వం ప్రేమకు మూలం. చిన్నపిల్లలు నృత్యం చేస్తుంటే వారి పట్ల మనకు అత్యంత ప్రేమ అనేది కలుగుతుంది. మన అమాయకత్వాన్ని మనం గౌరవించుకోకపోతే మనం ఎవరిని ప్రేమించలేము, ప్రేమించబడం కూడా. ప్రేమ అనేది లేకపోతే సత్యాన్ని మనము ఎన్నటికీ తెలుసుకోలేము. అమాయకులైన వారిని చూసి భయపడడం కూడా జరుగుతోంది. శ్రీమాతాజీకి చిన్నపిల్లల్ని కొట్టడం అస్సలు ఇష్టం ఉండదు. వారి పట్ల దయతో ఉండాలి అంటారు. అర్థం చేసుకోవాలి వారిని మనం. రష్యాలో ఆత్మసాక్షాత్కారులైన పిల్లలు జన్మం తీసుకుంటున్నారు. పిల్లల్ని గౌరవించిన దేశంలో పిల్లలు పుట్టాలని అనుకోవడం లేదు. కాబట్టి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. కొన్ని దేశాలలో, భారతదేశంలో పేదరికం ఉన్నప్పటికీ పిల్లలు ఇక్కడే పుట్టాలని అనుకుంటున్నారు. పిల్లలకి డబ్బు, వస్తు వ్యామోహం ఉండదు. వారికి కావలసినది, అర్థమయ్యేది ప్రేమ మాత్రమే.
మనలో ప్రేమ లేనప్పుడు శ్రీ గణేశుడు మనలో ప్రకాశవంతం చెందడు. తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉన్నప్పుడు వారికి చేసే ప్రతి పని, సేవ అత్యంత ప్రేమతో చేస్తారు. అదే ప్రేమ లేని స్త్రీ అన్నిటికీ ఫిర్యాదు చేస్తూ ఇది చేయాలి, నేను అది చేయాలి అని చెప్తూ ఉంటుంది. ప్రేమమూర్తి అయిన తల్లి తన పిల్లల్ని ప్రేమిస్తూ గౌరవిస్తుంది. వారిని గౌరవప్రదంగా ఉండేటట్లు కూడా చూస్తుంది. పిల్లలతో కఠినంగా ఉండవలసిన అవసరం లేదు. చిన్న పిల్లలు చాలా మేధా సంపత్తిని కలిగి సున్నితమైన వారిగా ఉంటారు. 1000 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రం సరిగ్గా ఉండకపోవచ్చు. కొంతమంది తల్లిదండ్రుల దగ్గర నుండి, పరిసరాల నుండి ఎదుటివారిని ఇబ్బంది పెట్టే గుణాలను అలవర్చుకుంటున్నారు. మనం మన పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలి. మంచి చెడు చెప్పుకోవాలి. గణేశుడే నైతిక విలువలకి మూలం, ఆధారం. నైతిక విలువలు పడిపోయినప్పుడు సమాజం నాశనం అయిపోతుంది. అమెరికా వంటి దేశాలు ఆర్థికంగాను, రాజకీయంగాను ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, కానీ నైతికంగా పతనమైపోయాయి. 12 సంవత్సరాల పిల్లలు మత్తు పదార్థాలని అమ్ముతున్నారు. కొన్ని దేశాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. ఏ అభివృద్ధి చెందిన దేశమైనా వారు తప్పనిసరిగా అహంకారపరులే, కోపిష్టి వారే ఉంటున్నారు. కానీ చిన్నపిల్లలు అలా ఉండరు. ఎంతో చక్కగా, అమాయకంగా, తెలివితేటలతో మాట్లాడతారు. శ్రీ మాతాజీ గారు ఈ పిల్లల యొక్క తెలివితేటల గురించి ఉదహరిస్తూ ఒక విషయాన్ని చెప్పారు. అమెరికాలో ఒక కుటుంబము అప్పటి ప్రెసిడెంట్ కెనడీ యొక్క సమాధిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క చిన్న పిల్ల వారి తల్లిదండ్రులతో ఈ విధంగా అంది, అమ్మా, ఈ యొక్క సమాధి కింద, సమాధి లోపల ఈ ప్రెసిడెంట్ యొక్క బాడీని ఉంచినప్పుడు మరి అది అన్ని కూడా పురుగులు తినివేస్తాయి కదా, అలా ఎందుకు ఉంచారు? ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావు, కానీ పిల్లలకి అలా వస్తున్నాయి అని శ్రీ మాతాజీ గారు అంటున్నారు. ఇంకా మాతాజీ గారు శ్రీ గణేశుడు గురించి, కార్తికేయుడి గురించి వివరిస్తూ, శ్రీ గణేశుడు ఏ విధంగా అయితే తెలివితేటలతో తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఆ మహాకార్తికేయుడి కంటే ముందుగా వచ్చి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి బహుమతిని తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు భూమాత కంటే తన యొక్క తల్లిదండ్రులు చాలా గొప్పవారు. కాబట్టి వారి చుట్టూ తిరిగితే మొత్తం భూప్రదక్షిణం చేసి అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించినట్టే అని అర్థం చేసుకున్నాడు. ఈ విధంగా చిన్నపిల్లలు అతి సునిశ్చితమైన తెలివితేటలను కలిగి ఉంటారు అని శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. ఇంకా పవిత్రతకు వస్తే, పవిత్రత అనే దానికి ఇప్పుడు మనం చాలా తక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. ఎంతో మంది ఈ యొక్క ఫ్యాషన్స్ అనే మత్తులో ఉన్నారు. స్త్రీలు కూడా సరి అయిన దుస్తులను ధరించడం లేదు. చాలా చిన్న బట్టలను, జుగుప్సాకరంగా ఉండే ఈ యొక్క దుస్తుల్ని ధరిస్తున్నారు. ఈ వ్యాపారస్తులు ప్రజల్ని పిచ్చివారిని చేసి అనేక రకాలైన దుస్తుల్ని వారు తయారు చేస్తున్నారు. మనము వారి చేతుల్లో కీలుబొమ్మల్లా అలాంటి దుస్తుల్ని ధరిస్తున్నాం. ఇదంతా కూడా అమాయకత్వం నశించినప్పుడు మాత్రమే జరుగుతుంది. మనము అమాయకత్వాన్ని ధ్వంసం చేయకూడదు. మనము ధర్మాన్ని స్థిరపరిచేవారిగా ఉండాలి. ధర్మానికి పునాదే శ్రీ గణేశుడు అని శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. ఇంకొక ఉదాహరణ చెప్తూ, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ నాన్నగారు మాట్లాడుకుంటుంటే వింటున్నాడు. ఆ తల్లి చెప్తోంది, ఆ రోజు వచ్చే ఒక అతిథి చాలా తిండిపోతులాగా తింటాడు, ఒక జంతువులాగా అని చెప్పి తన భర్తకు వివరించడాన్ని ఆ పిల్లవాడు విని, ఆ రోజు సాయంత్రము ఆ యొక్క అతిథి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు అతను చక్కగా తినడాన్ని చూసి ఆ అతిథి ఎదురుగుండానే ఎంతో అమాయకత్వంతో, అమ్మా, నువ్వు ఈ విధంగా చెప్పేవేంటి, ఆయన ఒక జంతువులాగా తింటాడు అని చెప్పేసి అని అనేటప్పటికీ ఆ తల్లి సిగ్గుపడిపోయింది. పిల్లల యొక్క అమాయకత్వం అనేది అలాంటిది అని శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు.
పిల్లలు ఎవరు శుద్ధమైన వారో, ఎవరు తప్పుగా ఉన్నారో వారు చక్కగా గుర్తించగలుగుతారు. అమాయకత్వం అనేది అందమైనది. ఇంకా శ్రీ మాతాజీ గారు చెప్తూ, ఒక పిల్లవాడు ఎయిర్‌పోర్ట్‌లో ఒక వింతగా గమనిస్తున్నాడు అక్కడ వచ్చే ప్రయాణికులందరినీ. ముఖ్యంగా అక్కడున్న సహోద్యోగులు కూడా గమనిస్తుంటే శ్రీ మాతాజీ గారు అడుగుతున్నారు, "నువ్వేం చేస్తున్నావు?" అని. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే శ్రీ మాతాజీ గారికి, "వీళ్ళందరికీ తలలు కట్ అయిపోయి ఉన్నాయి బాడీ నుంచి. నేను వాటిని ఫిక్స్ చేస్తున్నాను" అని. అంటే ఆ విధంగా తలలు లేని విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంతకు ముందు రోజున స్వాదిష్టాన చక్రం గురించి వివరించినప్పుడు అతను గ్రహించాడు. ఈ విధంగా పిల్లలు బహు చక్కగా సూక్ష్మ శరీరం గురించి, సూక్ష్మ శరీరం ఎలా ఉందో, మన చక్రనాడులు ఎలా ఉన్నాయో, మనం ఎలా ఉన్నామో ఈ విషయాలన్నిటిని కూడా చెప్పగలిగే ఒక గొప్ప శక్తిని కలిగి ఉంటారని శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. అమాయకత్వం ప్రేమకు మూలం. అమాయకత్వం అనేది ఆనందానికి మూలం అని శ్రీ మాతాజీ గారు నేటి ఈ ప్రవచనంలో పేర్కొన్నారండి. తర్వాయి భాగాన్ని రేపు మనం విందాము. మనందరం కూడా ఒక్క 2 నిమిషాలు మన సంపూర్ణ చిత్తాన్ని మన మూలాధార చక్రంపై, మన సహస్రార చక్రంపై సంపూర్ణంగా మన సుషుమ్నా నాడిపై ఉంచుకొని జ్ఞాన స్థితిలో ఉందాం. అమ్మా శ్రీ మాతాజీ, మా అందరికీ సామూహికంగా ఈ జ్ఞానం చేసుకోవడానికి అనుమతిని, అర్హతను ప్రసాదించినందుకు మీకు అనంత కోటి, కోటి, కోటి ధన్యవాదాలు తల్లి. మీ యొక్క అమృతవాణిని, గణేష్ తత్వం గురించి మా అందరికీ సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు తల్లి. మా అందరిలో ఆ గణేష ప్రభు యొక్క అమాయకత్వాన్ని అణువణువులోను స్థిరపరచండి తల్లి. ఈ యొక్క జ్ఞాన నిర్వహణలో తెలిసి తెలియక మేం చేసిన అనేక తప్పులని దయచేసి మన్నించండి తల్లి. మనందరం కూడా సంపూర్ణ చిత్తాన్ని శ్రీ మాతాజీ యొక్క శ్రీచరణాల దగ్గర ఉంచుకుని శరణాగతి తీసుకుని మన కుండలిని మాతని సామూహికంగా ఉత్థానం చేసుకుని బంధం తీసుకుందామండి. జై శ్రీ మాతాజీ అండి. ఇంతటితో నేటి జ్ఞాన కార్యక్రమం ముగిసింది.
ఇంకొంచెం సేపు ధ్యానం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటూ ధ్యానం చేసుకోవచ్చండి. జై శ్రీమాతాజీ.